హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఇది వచ్చేసి పార్ట్ 2 అండి వీడియో. ఇప్పుడు మనము చిన్న పాప కోసం లంగాని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను బాడీ పార్ట్ని కట్ చేశాను అనమాట. బ్లౌజ్కి అయితే ఏ క్లాత్ యూజ్ చేశానో మెయిన్ క్లాత్, అదే క్లాత్ తోటి స్కర్ట్కి బాడీ పార్ట్ని కుట్టడం జరుగుతుంది. అండ్ ఈ బాడీ పార్ట్కి ఆర్మ్స్ దగ్గర, నెక్స్ దగ్గర మంచిగా పైపింగ్ వేసేసానండి. అండ్ నార్మల్గా లైనింగ్ క్లాతే వేస్తూ ఉంటాం కదా బాడీ పార్ట్కి. లైనింగ్ క్లాత్ కాకుండా విత్ మెయిన్ క్లాత్ కూడా ఎందుకు జాయిన్ చేశాను అంటే, చిన్న పాప వాళ్ళు ఒక్కొక్కసారి బ్లౌజ్ వేసుకోనని మారం చేస్తూ ఉంటారు కదా. అలాంటి సమయాల్లో వాళ్ళు బ్లౌజ్ వేసుకోకపోయినా ఈ లుక్ వచ్చేసి డ్రెస్ లాగా ఉంటుందన్నమాట. బాడీ పార్ట్కి ఓన్లీ లైనింగే కాకుండా బ్లౌజ్ పీస్ని కూడా, మెయిన్ బ్లౌజ్ పీస్ని కూడా జాయిన్ చేయడం వల్ల ఇలాంటి బెనిఫిట్ ఉంటుంది. సో అందుకని నేను ఇలా చేశాను. అండ్ ఫినిషింగ్ ఆల్సో విత్ పైపింగ్ తోటి నీట్గా ఇచ్చేసాను. ఇంకా ఈ స్కర్ట్కి వచ్చేసి జిప్ యాడ్ చేయకుండా నేను ఎప్పటిలాగా హుక్సెసే ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ కస్టమర్కి చెప్పే మనం డిసైడ్ అవుతాము. సో హుక్స్కి కూడా మార్కింగ్ చేసేసాక ఇక స్కర్ట్ మెయిన్ క్లాత్ అనమాట. స్కర్ట్కి వచ్చేసి ఖర్చు ఒక 4 ఇంచెస్ పెడుతున్నానండి. పట్టి ఫిల్ట్ అంటారు కదా, ఐడియా ఉండే ఉంటుంది. ముందు మెయిన్గా ఫిల్ట్ వేసేసుకున్నాను. మనకి పాప స్కర్ట్కి ఎంత వెడల్పు కావాలో అంత ఫ్యాబ్రిక్ని నేను తీసుకొని 2 మీటర్స్ పెట్టుకున్నానండి. నేను తీసేసుకున్నాక ఫిల్ట్ వేశాను. ఫిల్ట్ వేశాక నాకు కావాల్సిన లెంత్ని నేను కొలుచుకొని కట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే బ్లౌజ్ ఒక 10 ఇంచెస్ పెడితే బాడీ లెంత్, స్కర్ట్కి సంబంధించిన బాడీ లెంత్ ఇప్పుడు నేను చేసుకున్నాను కదా ప్రిపరేషన్, అది ఒక 8 ఇంచెస్, అంటే 2 ఇంచెస్ నేను తక్కువగా పెట్టుకుంటూ ఉంటాను. అండ్ ఈ స్కర్ట్ టోటల్ లెంత్ నాకు ఒక 20 వచ్చింది అనుకోండి అందాజుగా. ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటానండి. ఎందుకంటే దీనికి కెన్ యాడ్ చేస్తున్నాను అనమాట. కెన్ యాడ్ చేసినప్పుడు అసలు లెంత్ కంటే ఇంకొక 1 ఇంచ్, 1.5 ఇంచ్ పెంచుకుంటే మనకి కరెక్ట్ లెంత్ వస్తుంది. లేకపోతే పొట్టిగా అయిపోతుంది. ఇది ఒక చిన్న టిప్ అనుకోండి. ఇప్పుడు లైనింగ్ని ఫస్ట్ నేను మెయిన్ క్లాత్ కట్ చేసుకొని తర్వాత లైనింగ్ కట్ చేస్తున్నాను. లైనింగ్ స్కర్ట్కి సరిపడా తీసుకున్నాక ఒక చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. ఎందుకు అంటే కెన్కి జాయిన్ చేయడానికి అనమాట ఈ పీసెస్. కెన్కి కూడా నేను లైనింగ్ వేసేసాను. కొన్ని ఫ్యాబ్రిక్స్కి నేను టోటల్గా లైనింగ్ వేసేస్తాను. ఈ వీడియోలో చూసిన విధంగా వాళ్ళకి ఎటువైపు నుంచి గుచ్చుకోదు, మెయిన్ క్లాత్ కూడా డ్యామేజ్ అవ్వదనేసి నేను ఇలా వేస్తూ ఉంటాను. సడన్గా ఎవరైనా చూసినా కానీ లోపల కెన్ కూడా కనిపించదు. సో 2 in 1 లాగా యూజ్ అవుతుంది. ఇక మనము కెన్, లైనింగ్, స్కర్ట్ అన్ని పార్ట్లని జాయిన్ చేసుకోవడమే మిగిలిందండి. ఈ వీడియోలో చూస్తున్న విధంగా నేను బాడీ పార్ట్స్ని వన్ సైడ్ చివరికి స్టిచ్ చేసేసి ఒక్కసారే వీటిని జాయిన్ చేశాను, 2 పీసెస్ తీసుకోకుండా. సో మనకి ఈజీ అవుతుంది అండ్ లుక్ కూడా మంచిగా వస్తుందన్నమాట. నేను స్టిచ్ చేసేసాక హుక్స్లు కూడా జాయింటింగ్ చేసేసుకున్నాను. లుక్ ఎలా ఉంది అనేసి టోటల్గా సెట్ వేసి మీకు చూపిస్తున్నాను. నాకైతే సూపర్గా నచ్చింది. వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ డైరెక్ట్గా మాత్రం కేక్ ఉంది. పాప ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకసారి డ్రెస్ కూడా వేసి చూశాను. నేను తీసిన షార్ట్లో పాప వేసుకున్న పిక్చర్ని నేను పెట్టానండి. ఎంత బాగుందో, వితౌట్ బ్లౌజ్, విత్ బ్లౌజ్ చూస్తున్నారు కదా. నేను థ్రెడ్స్ కూడా పెట్టానండి గౌన్ లుక్ రావడానికి. బాయ్ ఫ్రెండ్స్.